వెళ్ళిపోతుంది. ఒక్కొక్క స్థాయిలో శాస్త్రము అలాగే విశ్వసిస్తుంది. ఒక్కొక్కరు అలా బ్రతకాలి అని కోరుతుంది, అలా మాట్లాడాలి అని కోరుతుంది. అలా శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండాలి, మంచి మాటలు చెప్తూ ఉండాలి సమాజానికి అని వాళ్ళ మీద ఒక కర్తవ్యాన్ని శాస్త్రం ఉంచింది. అందుకే ఎప్పుడు ఎవరు పాడైతే శాస్త్రం వేలెత్తి చూపిస్తుంది అంటే బ్రాహ్మణుణ్ణే వేలెత్తి చూపిస్తుంది. ఆ బ్రాహ్మణుడు మంచివాడైతే, సమాజానికి పనికొచ్చేవాడైతే అతన్ని రక్షించమంటుంది. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం. దానములన్నిటిలోకి ఏ దానము గొప్ప అని అడిగారు. సాధారణంగా మనం ఏమంటామంటే అన్నదానము గొప్ప అంటాం. మంచిదే, నేను కాదంటలేదు, దాన్ని నేను వ్యతిరేకించి మాట్లాడటం లేదు. కానీ అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఇది అంటే ఒక మంచి మాట చెప్పడమే. అది శాస్త్రం. ఒక్క చెడ్డవాడి యొక్క మనసు మారి మంచివాడిగా మారాడనుకోండి, ఆ కుటుంబం, ఆయన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, సమాజము అంతా శాంతిని పొందుతుంది. అందుకే మంచి మాటలు చెప్పాలి అంటే ఏదో తనకు అనుష్ఠానం లేకుండా, తాను ముందు అలా ప్రవర్తించకుండా ఇతరులకు చెప్పే అధికారం లేదు. సంధ్యావందనం చెయ్యండి అని చెప్పే ముందు తాను సంధ్యావందనం చెయ్యాలి. వేదము ప్రమాణము అని చెప్పే ముందు తాను వేదమును ప్రమాణముగా అంగీకరించాలి. ఈశ్వరుణ్ణి నమ్మండి అని చెప్పే ముందు తాను ఈశ్వరుణ్ణి నమ్మినవాడై ఉండాలి. 4 మంచి మాటలు చెప్పే ముందు తాను 4 మంచి గ్రంథములను చదివినవాడై ఉండాలి. తాను మంచి మాటలు చెప్పేటప్పుడు తన స్వంతంగా ఏమీ చెప్పక్కర్లేదు. వ్యాసవాల్మీకాదులు ఏం చెప్పారో వాటిని చెప్పగలిగితే చాలు. యథార్థ కోణంలో వాళ్ళు ఏం చెప్పారో ఆ మాటని చెప్తే అవి ఎప్పటికీ ప్రజలందరికీ కూడా మార్గదర్శకములు, కరదీపికలే. దాని చేత సమాజము ఉద్ధరింపబడుతుంది. అందుకే సన్యసించి పీఠాధిపత్యంలో ఉన్న మహాపురుషులు కూడా అనుగ్రహ భాషణం చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే నిజానికి వాళ్ళ స్వరూపం మౌనం. వాళ్ళల్లో వాళ్ళు రమిస్తూ ఆత్మగా ఆనందమును అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు దేని కొరకు మాట్లాడతారంటే, మేము మాట్లాడకపోతే సమాజానికి మార్గం ఎలా తెలుస్తుంది అని మాట్లాడతారు. అందుకే వారు మాట్లాడడము కూడా త్యాగమే అని అభివర్ణించింది శాస్త్రం. కాబట్టి గరుడోత్పత్తిని ప్రారంభం చేస్తూ నన్నయ్య గారు ఒక మాట చెప్తారు. కృతయుగంలో కశ్యప ప్రజాపతి అనేక మంది భార్యలతో ఉండేవాడైన. మళ్ళీ అదొక గమ్మత్తు. బ్రాహ్మణునకు 4 వర్ణముల వారిని భార్యలుగా స్వీకరించడానికి అధికారం ఉంది. అయితే దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆయా పరిస్థితుల యందు మాత్రమే స్వీకరించాలి తప్ప అధికారం ఉంది కదా అని స్వీకరించకూడదు. ఏకపత్ని వ్రతమే అన్నిటికన్నా సర్వోత్కృష్టమైనటువంటి వ్రతం. కానీ కొన్ని కారణముల చేత